నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులు సవాలును స్వీకరించడం అలవర్చుకోవాలని వ్యాఖ్య. ఆర్ఎండ్బి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వర్షాకాలంలోనూ గుంతలను పూడ్చే కార్యక్రమం సాగాలని అధికారులకు సూచన. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు క్లైమాక్స్ అందరికీ నచ్చడం ఆనందాన్ని కలిగిస్తుందని వెల్లడి. విద్యార్థులు సవాళ్లను స్వీకరించడం అలవర్చుకోవాలని, ఆసక్తి ఉన్న రంగాలను ఎంపిక చేసుకుని ఉన్నతంగా ఎదగాలని రాష్ట్ర గవర్నర్ ఆచార్య ఎన్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయం కులపతి ఎస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో 8.8% వృద్ధి రేటు సాధించి 2024-25లో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. జనాభా అవసరాలను తీర్చడానికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయవలసిన అవసరం ఉందని అన్నారు. విశ్వవిద్యాలయం 57వ స్నాతకోత్సవాన్ని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ నజీర్ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించగా పంజాబ్ ఎన్ఆర్ఐ కమిషన్ సభ్యుడు ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ వేణుప్రసాద్ స్నాతకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా 46 మందికి డాక్టరేట్లు, 196 మందికి పోస్ట్ గ్రాడ్యుయేట్, 1420 మంది గ్రాడ్యుయేట్లకు బంగారు, వెండి పథకాలు, మెరిట్ సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మాట్లాడుతూ దేశ జనాభాలో దాదాపు 46.1% మందికి వ్యవసాయ రంగం జీవనోపాధిని కల్పిస్తుందన్నారు. తృణధాన్యాలు, చిరుధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిన భారతదేశం పౌష్టికాహార లోప సమస్యను నివారించడంలో కీలకమైన పప్పు ధాన్యాల ఉత్పత్తిపై కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిరంతర కృషి ఫలితంగా 2023-24లో 25 మేలైన పంట రకాలు వచ్చాయన్నారు. మార్కెట్ డిమాండ్ మేరకు సరైన పంటలను ఎంపిక చేసి సాగు చేయడం ద్వారా రైతులు మెరుగైన ధరలను పొందాలని సూచించారు. Agriculture is essential for any society to feed its population. In 2024, India achieved a record food grain production of 353.95 million tons, which is 6.5% increase compared to the previous year. This surge in agricultural production was driven by bumper harvest of key crops like wheat, rice and maize. Supportive government policies and agricultural schemes were also cited in contributing factors for this achievement. It is heartening to note that India's agricultural commodities, irrespective of the quantity, are reaching almost all countries across the world. While our country's population is likely to cross 1.6 billion, the food demand is expected to rise to approximately 400 million tons by the year 2050, necessitating the need to produce even more to meet this demand. In 2024, India's agricultural sector contributed approximately 16% to country's GDP. The agricultural sector also provides livelihood support to about 46.1% of the country's population. According to Economic Survey 2025, agricultural sector is seeing a growth rate of about 3.8% in the financial year 2025. However, an agricultural growth rate of 4% per annum is necessary not only to meet the demand of food, feed and fodder, but also to continue to have a growth rate of 8 to 9% in GDP to reduce poverty and support the overall economic growth of the country. It is pertinent to mention here that Andhra Pradesh is the leading performer with a compound annual growth rate of 8.8% in agriculture and allied sectors during the year 2024-25. రాష్ట్రంలోని 2000 కిలోమీటర్ల రాష్ట్ర జిల్లా రహదారులను 1000 కోట్లతో కొత్తగా నిర్మించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అంచనాలు, టెండర్లు ప్రక్రియ వెంటనే మొదలు పెట్టాలన్నారు. వర్షాకాలంలోనూ గుంతలు పూడ్చే కార్యక్రమం సాగాలని సూచించారు. రోడ్ల స్థితిగతులు, తీసుకోవాల్సిన చర్యలపై 15 రోజుల సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి 50 కిలోమీటర్లకు సీసీ కెమెరా పెట్టాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. దీంతో ట్రాఫిక్ కు సమాచారం తెలుస్తుందని అన్నారు.
ఆర్ఎండ్బి అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రాజెక్ట్ కేంద్ర రహదారి నిధి కింద మంజూరై పనులు చేపట్టకపోవడంతో గతంలో రద్దు చేసిన 2,000 కిలోమీటర్ల మేర రహదారులను 1000 కోట్లతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే రాష్ట్రమంతటా 20,000 కిలోమీటర్ల మేర గుంతలు లేకుండా రహదారులు మరమ్మతులు పూర్తి చేయగా మిగిలిన రోడ్లను గుంతలు రహితంగా మార్చాలని ఆదేశించారు. వర్షాకాలంలోనూ వీలున్న చోట్ల త్వరగా గుంతలు పూడ్చేలా చర్యలు చేపట్టాలని అన్నారు. గత ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రహదారుల నిర్మాణం మరమ్మతులపై తీవ్ర నిర్లక్ష్యం చూపడంతో అధ్వానంగా తయారయ్యాయని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంకా ఎన్ని రోడ్లు మరమ్మతులు చేయాలి, ఏవి కొత్తగా నిర్మించాలి, నిర్వహణకు ఏ రహదారులు ఇవ్వాలి అనే దానిపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని నిర్దేశించారు. సాంప్రదాయ విధానంలో రోడ్లు నిర్మించడం వల్ల ఆర్థికంగా భారం కావడంతో పాటు నాణ్యత విషయంలోనూ అనుకున్నంత స్థాయిలో లేనందున రహదారుల నిర్మాణంలో అత్యాధునిక విధానాలను అనుసరించాలని సూచించారు. జాతీయ రహదారుల తరహాలో రాష్ట్ర రహదారులు ఉండాలని సూచించారు. ప్రతి రహదారి నిర్దేశిత ప్రమాణాలతో నిర్మించాలని అన్నారు. వర్షాకాలం ముగిసిన వెంటనే నవంబర్ నుంచి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. నేను ఏపీ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిని. పంచాయతీలు చేసి సినిమా విడుదల చేయాల్సి వచ్చిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. జీవితంలో నాకు ఏది అంత సులభంగా దక్కలేదు. ఈ సినిమా కూడా అంతే. ఉప ముఖ్యమంత్రిని కదా, సినిమా విడుదల ఈజీ అనుకున్నాను. కానీ వారం రోజులు నిద్రపోలేకపోయానని తెలిపారు. ఈ 2 రోజులు నేను మాట్లాడిన మాటలు నా 29 ఏళ్ల సినీ ప్రయాణంలో 10% కూడా మాట్లాడి ఉండనని ఆయన పేర్కొన్నారు. టాలీవుడ్ పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం హరిహర వీరమల్లు సుదీర్ఘ సమయం తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇవాళ హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ కు రావడంలో ఆలస్యమైందని అన్నారు. అమరావతిలో ఏపీ కేబినెట్ మీటింగ్ లో పాల్గొనడం వల్ల లేట్ అయిందని తెలిపారు. అందుకు నన్ను క్షమించాలని, గతంలో నేను ఎప్పుడు ఇలా సక్సెస్ మీట్ లో పాల్గొన్నది లేదని, ఇదే తొలిసారని ఆయన వివరించారు. All of you, my heartfelt apologies for getting delayed. క్షమించాలి, కొంచెం గంటన్నర 2 గంటలు ఆలస్యమైంది. ఈరోజు 24 క్యాబినెట్ మీటింగ్ ఉండటం వల్ల అది కొంచెం తర్వాత ఫాలో అప్ రివ్యూస్ ఉండడం లేట్ అయింది. మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతా ఉన్నాను నా ఆలస్యానికి. నా జీవితంలో మొట్టమొదటిసారి ఇలా అంటే సక్సెస్ మీట్ ఇవన్నీ నాకు అలవాటు లేవు. ఫిలిం ప్రమోషన్స్ ఇవన్నీ నాకు ఎలా అనిపించింది అంటే, ఈ సినిమా వచ్చినప్పుడు పొద్దున్నే మాట్లాడుతున్న క్యాబినెట్లో అంతా పంచాయతీరాజ్ శాఖ గురించి మాట్లాడుతున్నాం. ఆ పనులు ఈ పనులు ఉంటే ఒక పంచాయతీరాజ్ డిప్యూటీ సీఎంతో ఉండి పంచాయతీరాజ్ శాఖ నిర్వహిస్తూ ఉంటాను. ఆఫ్కోర్స్ ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్తో పాటు. సో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉంటూ కేవలం నేను పంచాయతీల వరకే పరిమితం అనుకున్నాను, కానీ సినిమా పంచాయతీలు కూడా చేసి మరి రిలీజ్ చేయాల్సి వస్తుంది నేను ఎప్పుడు అనుకోవాలి. అంటే నాకు ఎందుకు అనిపించిందంటే, నా లైఫ్ టైంలో ఎప్పుడు కూడా నాకు ఏది తేలిగ్గా దొరకలా. ఒక చిన్నపాటి అచీవ్మెంట్ కావచ్చు, ఒక నేర్చుకోవడం కావచ్చు, మేబీ అందరికీ ఇదే ఉంటుందేమో నాకు తెలియదు, కానీ నాకు ఏది కూడా ఏమంటుందని వడ్డించిన విస్తరి కాదు నా జీవితం. ఇప్పుడు అన్నీ కింద పడి నలిగి పోనీ మనం డిప్యూటీ సీఎం అయ్యాం, సినిమా అలా రిలీజ్ అవ్వాలి కదా అని 70 రిలీజ్ అవ్వాలి. ఎంత అంటే ఎన్ని ఇబ్బందులు పడాలి, పంచాయతీలు చేయాలి, ఇవన్నీ చేస్తే నాకు ఒకసారి అలసట వచ్చేస్తాయి. నిద్రలేదు గత వారం రోజులుగా. నా జీవితంలో అది నేను ఆల్మోస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆల్మోస్ట్ క్లోజ్ టు 28 to 29 ఇయర్స్. ఇన్ని సంవత్సరాలు మాట్లాడిన దాంట్లో మొన్న 2 days ఈ సినిమా గురించి మాట్లాడిన దాంట్లో కనీసం 10% కూడా మాట్లాడి లాస్ట్ 28 ఇయర్స్లో. అంటే నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అసలు సినిమా ఎవరితో మాట్లాడకూడదు, ఒంటరిగా ఉండాలనుకున్నానేమో. నన్ను ఇలా పబ్లిక్ లైఫ్లోకి వచ్చాం. అసలు సక్సెస్లకి లేదా అన్నిటికీ అతీతంగా ఉండాలనుకుంటే నాకు భగవంతుడు నా చేత ఎలా చేయించాడంటే కూర్చోబెట్టి నీ సినిమా నువ్వు కూడా ప్రమోట్ చేసుకునే పరిస్థితికి తీసుకొచ్చాను నన్ను. ఇది నాకు చాలా ముందస్తుగా చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఒక బాధ్యత తీసుకోవటం. సినిమా సక్సెస్లు ఇవి ఎట్లా ఉంటాయి, రికార్డ్స్ ఇవన్నీ నాకు నిజంగా తెలియదు. నేను ఎందుకంటే అవి ఎప్పుడు తలకెక్కించుకోను కూడా. అది మంచి ఉన్నాయి, దాంట్లో పోయినవి ఉన్నాయి, హిట్ అయినవి ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు ఈ సక్సెస్ కానీ ఇవన్నీ ఇది ఏ స్థాయి ఎలాగనేది నాకు నిజంగా తెలీదు యాజ్ టైమ్ అన్ఫోల్డ్స్. కానీ ఒకటేమనిపించిందంటే, ఫర్ ఏ వర్క్ అయినా సరే దెర్ ఇస్ ఆల్వేస్ ఎ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. డెఫినెట్లీ దట్ విల్ బి కన్సిడర్డ్, దట్ విల్ బి టేకెన్ ఫార్వర్డ్ అండ్ సో.
దేశంలోనే అత్యుత్తమ మోడల్ తరహాలో మంగళగిరి జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నిర్మాణం చేపట్టాలని మంత్రి లోకేష్ సూచించారు. దేశంలో టాప్ 20 ఆభరణాల తయారీ సంస్థలు మంగళగిరి పార్క్ లో తయారు యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అవసరమైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు. జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటుపై మంత్రి నారా లోకేష్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మంగళగిరిలో ఏర్పాటు చేయబోతున్న జేమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ తో పాటు కేంద్ర సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందులో ఆభరణాల తయారీలో ప్రపంచ స్థాయి శిక్షణ అందించేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఇందుకోసం ఉడిపిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జేమ్స్ అండ్ జ్యువెలరీ పనితీరును అధ్యయనం చేయాలని ఆదేశించారు. స్కిల్ డెవలప్మెంట్ సీఈఓ గణేష్ కుమార్ స్పందిస్తూ త్వరలో ఏర్పాటు చేసే కామన్ ఫెసిలిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఏటా 4,000 మందికి అధునాతన ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా చెప్పారు. మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించేలా మోడల్ కెరీర్ సెంటర్ ఎంసీసీను కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని లోకేష్ ఆదేశించారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన 3 జాబ్ ఫెయిర్లకు 1,170 మంది హాజరు కాగా 453 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు తెలిపారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ ఇకపై ప్రతి నెల జాబ్ ఫెయిర్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని, యువతకు 100% ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయాలని ఆదేశించారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను రూపొందిస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీని ద్వారా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ఎలక్ట్రానిక్స్ తయారీ పాలసీ ద్వారా యూపీ, గుజరాత్, తమిళనాడు లబ్ధి పొందాయని, ప్రత్యేకమైన పాలసీ లేకపోవడంతో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. రాష్ట్రంలో దాదాపు $150 బిలియన్ వ్యాపారమే లక్ష్యంగా విధానాన్ని రూపొందించామని, పెట్టుబడులు పెట్టేందుకు ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. ఈ ఒక్క కేబినెట్ మీటింగ్లోనే 79,900 అంటే దాదాపు 80,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనల్ని ఏదైతే ఇంధన శాఖ కానివ్వండి, ఐటీ శాఖ కానివ్వండి చేసిన ప్రతిపాదనల్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 1,25,00,000 1,25,000 1,50,000 ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ కాబోతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో దేశంలో పెట్టుబడిదారులందరూ కూడా అంటే పారిశ్రామికవేత్తలు కానివ్వండి, సాఫ్ట్వేర్లో కానివ్వండి, వాళ్ళందరికీ అల్టిమేట్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా ఈరోజు మరి ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకురావడం కానివ్వండి, ఆ పాలసీలకు అనుగుణంగా వచ్చిన ప్రతిపాదనలు, పెట్టుబడి ప్రతిపాదనలు ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇతర రాష్ట్రాల నుంచో లేకపోతే ఇతర దేశాల నుంచో తెప్పించుకుని ఇక్కడ అసెంబ్లీ చేయటం, దాన్ని మార్కెట్ చేయటం జరుగుతూ ఉంది. ఈ పాలసీ ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తాను నేను. ఈ పాలసీ లేకపోవటం మూలంగా కేంద్ర ప్రభుత్వం ఈ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్కి కేటాయించిన ఇన్సెంటివ్స్ని కానివ్వండి, లేకపోతే నిధులు కానివ్వండి డ్రా చేయటానికి మన రాష్ట్రానికి తగు అవకాశాలు లేకపోయినాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఇక్కడ ఎలక్ట్రానిక్ పాలసీని తీసుకొచ్చి గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు చాలా లబ్ధి పొందడం కూడా జరిగింది. మరి ఈ పాలసీ తీసుకురావడం మూలంగా రాబోయే సంవత్సరాల్లో $100 to $150 బిలియన్ బిజినెస్ మన వ్యాపారం మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఈ పాలసీని తీసుకురావడం ద్వారా ఇప్పటికే చాలామంది ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ తయారీదారులు అయితే ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతానికి మరి చాలా ఉత్సాహం చూపిస్తారని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. మరి వారు ఇక్కడ ఇండస్ట్రీ పెడతాం ద్వారా ఈ పాలసీ ఉండటం మూలంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి అనేక ఇన్సెంటివ్స్ని పొందటానికి అవకాశం వస్తుందని చెప్పేసి కూడా మనవి చేస్తాను. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ హబ్ గా మారబోతుందని రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు తమ ఆసక్తిని మంత్రికి తెలియజేయడం జరిగిందని అన్నారు. సచివాలయంలో R&B శాఖ కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని పలువురు పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు 3 సంస్థలు తమ ఆసక్తిని మంత్రికి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో గత ఏడాది కాలంలో విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పెట్టుబడులకు సానుకూల వాతావరణం ఏర్పడిందని, దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు స్వర్గధామంగా మారబోతుందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా నేడు దేశంలో ప్రముఖ ఏవియేషన్ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూలత వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికమని మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. నేడు ఆయా
ఏవియేషన్ సంస్థల ప్రతినిధులతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జరిపిన చర్చలో ఫలప్రదం కావడంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏవియేషన్ సంస్థలు సుముఖత తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఆయా సంస్థల ఆలోచనలు, దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన సమగ్ర నివేదికను మంత్రికి అందజేయడం జరిగింది. రాబోయే రోజులు పూర్తిస్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే రాష్ట్రంలో ఆయా సంస్థల ఏర్పాటుకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులకు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యే విధంగా పనులను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ రిలయన్స్ ప్రతినిధులను కోరారు. సిబిజీ ప్లాంట్లతో రైతులకు మెరుగైన కౌలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీలో భాగంగా సిబిజీ ప్లాంట్ నిర్మాణాలు, ప్రాజెక్టులకు స్థలాలు కేటాయింపు తదితర అంశాలపై సచివాలయంలో రిలయన్స్ సంస్థ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఇంటిగ్రేటెడ్ సిబిజీ హబ్ గా అభివృద్ధి చేస్తున్నట్లుగా వెల్లడించారు. సిబిజీ ప్లాంట్లతో రైతులకు మెరుగైన కౌలు, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. రిలయన్స్ గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు, ప్లాంట్ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. నిరుపయోగంగా ఉన్న భూములకు వినియోగంలోకి తెస్తున్నాం. ప్రభుత్వ భూమికి ఎకరానికి 15,000, ప్రైవేట్ భూమికి 31,000 కౌలు చెల్లింపు జరుగుతుందని, ప్లాంట్ ఏర్పాటు ద్వారా జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్ చేశారు. మద్యం కుంభకోణంపై స్పందిస్తూ వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలోనే ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు సంస్థపై విమర్శలు గుప్పించారు. సిట్ పద్ధతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. డిస్టిలరీల వద్ద కమిషన్లు, బినామీలు, నగదు రవాణా అంశాలతో పాటు వైఎస్ జగన్ కు నెలకు 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెప్తున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివరి విక్రయాల వరకు అవినీతి జరిగిందనేదే అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిగాయని ఆమె తెలిపారు. సిట్ పద్ధతిని చూస్తుంటే కొండను తవ్వి ఎలకను బయటికి తీసినట్టుగా ఉంది. సిట్టు ఎంతసేపు డిస్టిలరీస్ దగ్గర కమిషన్లు తీసుకున్నారు, కమిషన్లు ఇవ్వకపోతే బెదిరించారు, లేదా వాళ్ళ బెనామీలను పెట్టుకున్నారు, షెల్ కంపెనీస్ని ఏర్పాటు చేసుకున్నారు, టెండ్లు ఉన్నాయి, కిక్ బ్యాక్స్ తీసుకున్నారు, ఇలాంటి ఎన్నో విషయాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకు 60 కోట్ల రూపాయలు ఆయనకు అందిందని చెప్తున్నారు. 3,500 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన మద్యం స్కాము కేవలం అంతకే పరిమితం కాదు. ఆంధ్ర రాష్ట్రంలో మద్యం స్కామ్ జరిగింది. అది మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డిస్టిలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఆఖరి కన్జ్యూమర్ సేల్స్ వరకు కూడా ఈ అవినీతి జరిగింది అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఎక్కడా లేని విధంగా, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో కూడా ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో అమ్మకాలు జరిపింది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే అనుకుంటా. ఇంత బ్లాక్ మనీ ఉండకూడదు, వైట్ మనీలోనే అన్ని ట్రాన్సాక్షన్స్ జరగాలి అని ఇంత ఎక్కువగా ప్రాపగేట్ చేస్తున్న ఈ యుగంలో కూడా డిజిటల్ పేమెంట్స్ వీల్లేదు, డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, పేటిఎంలు లాంటివి వీల్లేదు, ఓన్లీ క్యాష్ పద్ధతుల్లోనే మద్యం అమ్ముతాము అని ఒక ప్రభుత్వమే దీన్ని ఎంకరేజ్ చేసింది అంటే ఇది ప్రపంచంలో ఎక్కడా జరగదు. కాబట్టి ఇది ఒక ఆర్థిక నేరం, ఇది అంతకంటే పెద్ద నేరం. 3,500 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని మీరు చెప్తున్నారు. కానీ అంతకంటే పెద్ద నేరం ఏమిటంటే ఓన్లీ క్యాష్ పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిగాయి అంటే నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ కోసమే ఇదంతా జరిగింది. అంటే డ్యూటీని ఎగ్గొట్టడానికి నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ని ప్రోత్సహిస్తేనే వాళ్ళకు ముడుపులు వస్తాయి. కాబట్టి క్యాష్ పద్ధతుల్లో ట్రాన్సాక్షన్స్ జరగాలి అన్న మాట చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ. కాబట్టి ఎంక్వైరీ జరగాలి అంటే దాని మీద జరగాలి. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే 5 సంవత్సరాలలో, వైసీపీ 5 సంవత్సరాలలో దాదాపు 1,00,000 కోట్లు మద్యం ఇలా నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ విధానంలో అమ్మడం జరిగింది. కేవలం 614 కోట్ల రూపాయలు
మాత్రమే డిజిటల్ పేమెంట్స్ రూపంలో చేశారు. మిగతాది అంతా అన్అకౌంటెడ్ ఫార్ అంటే బ్లాక్లో క్యాష్లో జరిగింది. దాని గురించి తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ 57వ స్నాతకోత్సవానికి హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ విద్యార్థులు సవాలును స్వీకరించడం అలవర్చుకోవాలని వ్యాఖ్య. ఆర్ఎండ్బి అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. వర్షాకాలంలోనూ గుంతలను పూడ్చే కార్యక్రమం సాగాలని అధికారులకు సూచన. హరిహర వీరమల్లు సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు క్లైమాక్స్ అందరికీ నచ్చడం ఆనందాన్ని కలిగిస్తుందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.